అవతరించింది. దాంతో ఆయన స్వామి అవతరించినటువంటి ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వసుదేవుడు నిండైనటువంటి సంతోషంతో బ్రాహ్మణులకి 10,000 గోవులు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దానం చేస్తానని సంకల్పం చేశాను. ఇప్పుడు ప్రస్తుతం బంధంలో ఉన్నాడు కనుక పైకి వెళ్ళిన తర్వాత 10,000 గోవుల్ని దానం చేయడానికి ఆ మహానుభావుడు కాస్త సంకల్పించాడు. దాంతో ఆ పరమపురుషుడు అవతరించగానే ఆ సూతికా గృహం అంతా చెరసాలంతా కూడా స్వామికి శరీర సౌకర్యంతో నిండిపోయిందయ్యా. అప్పుడు ఆ ప్రభువు యొక్క ప్రభావాన్ని గుర్తించినటువంటి వసుదేవుడు ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు వసుదేవుడు వచ్చి కంసుడు వచ్చి ఏం చేస్తాడో భయం ఉండేది. ఈ పిల్లవాడిని చూసినప్పుడు మాత్రం వసుదేవుడు భయం ఎగింది. వీడిని ఆ కంసుడు తాకలేడు ఇది తెలిసిపోతుంది. సాక్షాత్ భగవంతుడు వసుదేవుడు అంత వదుకున్నటువంటి భయం కాస్త మడమని ఆవిడ భయపడింది. ఇంకా తల్లి హృదయం కనుక ఈయన గారికి భయం ఎగింది. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నట్ట వినమ్రతతో అంజలి ఘటించి నమస్కారం పెట్టాడు. తండ్రి కొడుకు నమస్కారం పెట్టడం ఎక్కడుంది చరిత్రలో. అందువల్ల ఆ పురుషోత్తముడిని ఇలా కీర్తించడం ప్రారంభించేట పరమాత్మ ఈ చెప్తాడో వసుదేవుడు మహావేదాంతి కాబట్టి మొన్న కౌన్సిలింగ్ ఎలా బోధించింది చక్కగాను. ఇప్పుడు ఆ వేదాంతం ఎవరి స్వరూపం ఆయన ఉంటే వేదాంతం చెప్పబోతాడు. అది గొప్ప. నువ్వు ప్రకృతికి అతీతమైనటువంటి పరమ పురుషుడివి అని నాకు అర్థమైపోయింది. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్. ఈ ఒక్క శ్లోకం చాలా వివరించుకోండి. వేదాంత హృదయం అంతట్లో ఒక శ్లోకంలో చెప్పాడు మనం. విదితోసి నాకు అర్థమైపోయింది. ఏమిటర్థమైంది? భవాన్ తమరు, నువ్వు అనలేదు తమరు. భవాన్ అంటే తమరు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. తమరు అంటే ద్రోణాచార్యుల వారు. భీష్మశ్చ కర్ణశ్చ దుర్యోధనుడు చెప్పిన మాట ప్రారంభంలో తమరు. నువ్వు అనకూడదు తమరు. ఇది కదా నమస్కారం పెట్టడం ఒక ఆశ్చర్యం, తమరు అనడం ఆ పిల్లవాడిని ఇది ఇంకా ఆశ్చర్యం. అయ్యా తమరు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్ పురుష, సాక్షాత్ పరబ్రహ్మము. పురుష అంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణ స్వరూపము. పరిపూర్ణ స్వరూపం అంటే కొరత లేనివాడవి, సర్వము నీవే అయిన వాడవి పురుషుడు అంటారు. ఆ పురుష శబ్దం మనకు అన్వయించినప్పుడు ఈ దేహం అనే పురంలో బంధింపబడి ఉన్నామంటే మనం పురుషులం. జీవాత్మ పరంగా చెప్తే, పరమాత్మ పరంగా చెప్తే పూర్ణత్వ పురుష, ఏ కొరత లేనివాడు. కొరతలన్నీ మన స్వరూపాలు. ఆయనగా కొరతే అర్థం. ఎవడు నువ్వు? పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం. ఇంకా ప్రకృతే పరః, ఈ కనిపిస్తున్నటువంటి త్రిగుణాత్మక ప్రకృతికి ఆవల ఉన్నవాడివి. అంటే దీని యొక్క స్పర్శ లేనివాడివి, దీనికి అతీతమైన వాడివి, దీనికి కారణమైన వాడివి, దీనిలో బంధింపబడని వాడివి. నేను దింపుకున్నావు మా మీద దయకొచ్చి చెప్తాడు మహాత్ముడు. కనుక నువ్వు ఆనంద స్వరూపుడివి. నువ్వు ప్రకృతికి అతీతుడు పరమపురుషుడు అని మాకు అర్థమైంది. ప్రకృతే పరః. ఎంత వాళ్ళైనా ప్రకృతికి బద్ధుడే ఉంటుంది. ప్రకృతి త్రిగుణాత్మికం. ఈ త్రిగుణాలతో తయారైనటువంటి దేహాలు మనందరి ఆయన త్రిగుణాతీత తత్వం. నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు 2వ అధ్యాయంలో. అర్జున నువ్వు త్రిగుణాతీతుడు బహుడా. ఎందుకంటే ఈ గుణాల్లో ఉన్నంతకాలం కర్మలు తప్పవు, కర్మలు ఉన్నంతకాలం ఈ జన్మలు తప్పవు, సావులు తప్పవు. నువ్వు త్రిగుణాతీత స్థితిని పొందు అని 2వ అధ్యాయంలో వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ ప్రకృతే పరః, ఈ త్రిగుణాత్మక ప్రకృతికి అతీతమైన వాడు. పరహ అంటే అతీతమైన వాడు. కనుక నీ దేహంలో ఎవరి దేహాన్ని ఆలోచించింది ఎక్కడైనా ఉందా? 6 వేళతో పుట్టినవాడు 7 వేళతో పుట్టినవాడు అది దరిద్రం. అది కాదు. 4 చేతులు, ఆ చేతులు చూస్తేనే ఆ చేతులు స్మరించుకుంటే అజ్ఞానం ఎగిరిపోతుంది. సరేనా? 1 వేలు తక్కువ పుట్టినవాడు, 1 కాలు తక్కువ పుట్టినవాడు, ఇలాంటి వాళ్ళ లోపల 3 మంది ఉంటారు. అది కాదు ఇక్కడ. ఆ చతుర్భుజాలు ఎవరివి? చతుర్భుజాలు 4 వేదాలకు ప్రతీకలు. చతుర్వేద స్వరూపుడే పుట్టాడు చతుర్భుజాలుగా. కనుక నాకు అర్థమైపోయింది పరమ పురుషుడివి. ఇంకా ఎవరు తెలిసినా అద్భుతమైన పదవి. కేవల అనుభవానంద స్వరూప. నువ్వెవరమంటే ఆనంద స్వరూపుడివి. మరి ఆనంద స్వరూపుడు కదా అంటే మాకు అనుభవంలోకి వస్తుందా? అనుభవైక వేద్యం అంటే మనం అందులో మునిగితే కానీ చెప్పలేము. అదేమిటి అనుభవైక వేద్యం? దట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ. దట్స్ ఆల్. ఎందుకంటే దాన్ని పదాలతో కానీ ఇంకో దాంతో కానీ ఇంకో దాంతో అందించలేదు. అనుభవించి వచ్చినవాడు కూడా ఏదో చెప్తాడు కానీ ఆ అనుభవాన్ని అందించలేదు. మహాత్ములు కూడా మోగబోయారు పరమాత్మ గురించి చెప్పలేదు. సరేనా?
మరి ఏం చేయాలి? అనుభవైక వైద్యం, దట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అనుభవ ఏక వైద్యం, అనుభవానికే అందుతావు. అనుభవము అంటే మొత్తం మన ఇంద్రియాలు సమస్త అందులోకి చేరుకోవాలి. ఎవరికంతా పరమాత్మ గోపికలకు అందాడు. గోపికలు అంటే వాళ్ళు స్త్రీలో యాదవులో ఏదో కాదు అక్కడ. గోపికలు అంటే వాళ్ళ సమస్త ఇంద్రియాలతో భగవత్ రసాన్ని పానము చేసిన వారు. గో అంటే ఇంద్రియ సమూహము, పీ అంటే పీత్వా తాగుట. సమస్త ఇంద్రియాలతో కూడా వాళ్ళ పరమాత్మనే తాగిస్తారు పూర్తిగా. వాళ్ళ ఇంద్రియాలు అంతటా పరమాత్మ నిండిపోయింది కాబట్టి వాళ్ళ వెంట అలా తిరిగాడు. ఆ పని మనం చేస్తే మనమే కూర్చుంటాం. గోపికలు అంటే ఏదో కల్ట్ కాదు, అది ఎవడైనా గోపికలు అవ్వచ్చు. అందువల్ల నువ్వు అనుభవైక వైద్యుడివి, కేవల అనుభవ ఆనంద స్వరూపం. ఆనందమే కృష్ణుడు. కృష్ణుడిలో ఆనందం ఉంటుంది కాదు, ఆనందమే. ఏమిటి ఆనందం? ప్రకృతికి అతీతమైన ఆనందం. ఒకదాని వల్ల ఆనందం కలగడం కాదు, తనే ఆనందమైన వాడు. ఆనందం వల్లే ఆనందం కలగడం. ఇప్పుడు మనం ఆనందాలు పొందుతున్నాం లోకంలో, ఆ డైరెక్ట్గా కలుగుతున్నాయా? లేదు. మధ్యలో ఒక మీడియా ఉంటుంది, మనకి ఆనందాన్ని నచ్చదు. ఆ వస్తువు ద్వారా ఆనందం పొందుతుంది. వీళ్ళతో మాట్లాడితే ఆనందం, వాళ్ళతో మాట్లాడకపోతే ఆనందం. ఇది తింటే ఆనందం, అది తినకపోతే ఆనందం, అది చూస్తే ఆనందం, చూడకపోతే ఆనందం. ఇలా ఉన్నాయి మన ఆనందాలు. అంటే ఒక దాని మీద ఆధారపడితే వచ్చే ఆనందాలు వీటిని ఏమంటారంటే నైమిత్తిక సుఖాలు అంటారు. ఏ సుఖాలు? అప్పుడు మీరే చెప్పింది అలాగా. మీరు ఎలాగో మీరు ఇంటికి వెళ్ళాక సున్నా వదిలేండి. ఎందుకంటే చెప్పడంలో అయినా కొన్ని పడతాయేమో అజ్ఞానం. అక్కడ నైమిత్తిక సుఖాలు అంటే ఒక నిమిత్తం వల్ల వచ్చే సుఖాలు. ఏదో ఒక మీడియేటర్ ఉండగా ఏదో ఒక దాని యొక్క కారణంగా మనకు కలిగే సుఖాలు. పరమాత్మ నిత్య సుఖం. సుఖమే తానైన వాడు. వస్తువుల సుఖం కాదు, పరమాత్మ అనే వస్తువే సుఖం. కనుక కేవల అనుభవ ఆనంద స్వరూపం. పరమాత్మలో ఆనందం తప్పించి పోత పోసిన రాశీభూతమైన ఆనందమే పరమాత్మ. అందుకే ఆయన సరైన పేరు కృష్ణ. అపరిచ్ఛిన్నమైన ఆనందం. పరిచ్ఛిన్నమైన ఆనందాలు మనకే ఉన్నాయి పరిచయం. ఇప్పుడు ప్రవచనం గంట పెరిగింది అనుకోండి, మీ ఆనందం భగ్నమైపోతుంది. ఎందుకంటే ఇంట్లో చెప్పొచ్చాం ఏమన్నారని. ఇక 9 అయినప్పుడు ఆనందం బ్రహ్మ చెప్పుకొని అడుగుతారు కదా, నీకు పని లేదు ఇంకెందుకు వదిలేస్తాం. అందువల్ల ఈ ఆనందాలు భగ్నమైపోతుంది. అంటే ఇవన్నీ పరిచ్ఛిన్నం అయిపోయేవి. అంటే మన ఆనందాలు కాలానికి పరిమితమై ఉన్నాయి, దేశానికి పరిమితమై ఉన్నాయి, పరిస్థితులకు పరిమితమై ఉన్నాయి. మన ఆనందాలు లోపల కడుపులో ఆకలి కదలంత వరకు వేదాంతం చెవులకు వెళ్తుంది. కదిలింది అనుకోండి, ఈ వెళ్ళం అయిపోయింది. ఏమిటో దీనికి సంబంధం మనకు తెలియదు. అందువల్ల మన ఆనందాలు ఇలా ఉంటాయి. పరమాత్మలో కలిగే ఆనందం అపరిచ్ఛిన్నం, అంటే ఎండ్లెస్ హ్యాపీనెస్. అది ఏ కారణం వల్ల కూడా ఇంకా బ్రేక్ అవ్వదు. మనకి అది కావాలా ఇది కావాలా, అబ్బా మరి సాధన చేయకుండా వచ్చేస్తుంది. ఏం చేయకుండా ఏమొస్తుంది? అది కావాలి, ఇదే అది చెప్తే బాగానే ఉంది. కావాల్సింది అదే. ఏది ఆయన కావాలంటే మునగమనమాట అనుభవం. అంటే అందులో మునగాలి. ఇప్పుడు ఫ్రూటీ తాగితే ఎలా ఉంటుంది? ఫ్రూటీ తాగితేనే తెలుస్తుంది. ఫ్రూటీ తాగితే ఎలా ఉంటుందని చెప్పి ఎన్ని వ్యాసాలు రాసినా ఫ్రూటీ తాగితే ఎలా ఉంటుంది, ఫ్రూటీ తాగితే ఎలా ఉంటుంది అని మొత్తం తాగిన వాళ్ళందరి యొక్క ఒపీనియన్స్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళ అనుభవాలు ఏమో చెప్తారు కదా. కానీ ఎంతమంది అనుభవాలు విన్నా ఫ్రూటీ తాగితే వచ్చే ఆనందం ఈ అనుభవాలు విన్నామని కాదు. చాలా బాగుంటుంది. అంటే ఫ్రూటీ తాగితే రసన తాగినట్టు ఉంటుంది ఒకడు అంటాడు. రసన ఇప్పుడు రసన తాగలేదు, ఇప్పుడు అదో తాగాలి నెక్స్ట్. ఇంకా లిస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల ఫ్రూటీ తాగేస్తే ఎంతమంది మీటింగ్ పెట్టడం బేస్ట్. ఫ్రూటీ తాగేస్తే అనుభవం. అలాగే పరమాత్మ అంటే కేవలం అనుభవ ఆనంద స్వరూప. అదేదో ఎవరో తెచ్చిచ్చే వస్తువు కాదు, ప్యాకెట్ కాదు. అదేమిటి మునగాలి, మనసు లోపల మునగాలి. ఎందుకంటే మనసుకి ఆధారంగా ఉన్న విలువ పరమాత్మ అని చెప్తూ తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఏమన్నా అనుభవానంద స్వరూపం అంటే ఎక్కడ ఉన్నాడేమో పైకి చూస్తుంటాం నిజానికి కాదు. సర్వబుద్ధి, బ్యూటిఫుల్ వర్డ్, సర్వబుద్ధి దృక్. అందరి యొక్క మనోబుద్ధులకి సాక్షిభూతుడివి. అందరి మనస్సుల్ని అందరి బుద్ధుల్ని కదిలిస్తున్నటువంటి ఆ ఆత్మస్వరూపుడు నువ్వేనయా. లోపల ఉన్నావు నువ్వు లోపల ఉంటేనే బుద్ధులు కదులుతున్నాయి. బుద్ధి రకరకాల జ్ఞానాలకి నిలయం. ప్రతి వాళ్ళ బుద్ధి కూడా. అసలు బుద్ధి చలిస్తుందంటే ఇందులో కరెంట్ వస్తుంది కాబట్టి దీని ద్వారా మాట దానిలోకి వెళుతుంది. కరెంట్ అయిపోతే మరి ఒంట్లో ఉన్న కరెంట్ ఎవరు? నువ్వు ఉంటేనే ఆ బుద్ధి చలనం, మనసుకి చలనం. నువ్వు లేకపోతే బుద్ధి మనసులో పడి ఉంటాయి. ఈ గోడంతో అవి కూడా. కనుక సర్వబుద్ధి దృక్. ఏ ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, విశ్వంలో అణువులు నిండున్నవాడు.
నీ వల్ల కళ్ళు చూస్తున్నాయి, నీ వల్ల చెవులు వింటున్నాయి, నువ్వు లేకపోతే వినే అవకాశం లేదు. వాటికి ఇంద్రియాలకు ఇంద్రియ శక్తులు ఇస్తున్నది నువ్వు. అందువల్ల పరమాత్మను ఎక్కడ పట్టుకోవాలి? లోపల పట్టాలి. మనకు ప్రాణం కన్నా దగ్గరగా ఉన్నాడు. అందువల్ల మనకు అన్నిటికంటే ఇష్టం ఎవరు ఎక్కువ? ప్రాణం కదా. ఎవరి ప్రాణం వాళ్ళకి ఇష్టం, అంతేనా కదా? కదా. ప్రాణం, ప్రాణ, ప్రాణద, 2 నామాలు విష్ణు సహస్రనామాలు ఉన్నాయా? ప్రాణము తానే, ప్రాణద ప్రాణం పోసేవాడు. అనంతరగానే ప్రాణం లేదొచ్చిందంటే అంటే అన్నం తినగానే ప్రాణం లేదొచ్చినట్టుగా నియమం పెట్టినవాడు లోకంలో. ప్రాణం పోతుంటే ఏంటంటావు? మంచినీళ్ళు ఎవరా అంటాం, కాదంటే తర్వాత అన్నం. ఈ రెండే కదా వాళ్ళ ప్రాణశక్తిని మళ్ళీ ఉజ్జీవింపజేయాలి. ఆ నియమం పెట్టినవాడు ఎవడు? అన్నం తినగానే ప్రాణం పోతుందని, ఇంకా ప్రాణం ఇబ్బంది పెడుతుందని అన్నం తినాలి. లోపల ఆకలి రూపంలో లోపల చెల్లింపు చేస్తాడు ఒక ప్రాణవాయువుతో. దానిలో కడుపు నిండా గలగలగలాడుతుంది లోపల. ఏమిటో ఓపిక లేదు 4 ముద్దలు వేస్తే సరిపోతుంది. అసలు ఈ వ్యవస్థ పెట్టిన వాడు 4 ముద్దలు వెళ్ళగానే మళ్ళీ ప్రాణం లేవడం. అమ్మ ప్రాణం వచ్చిందే అని మళ్ళీ అప్పటిదాకా క్యాసెట్ లాగా మాట్లాడి మధ్యలో భోజన సమయంలో విరామం ఇచ్చి మళ్ళీ 1937 నుండి మళ్ళీ విషయాలు మొదలెట్టాను. ఇందాక ఎక్కడ దాకా చెప్పాను? 1957 అక్కడి నుంచి విన్నాం అని చెప్పి మళ్ళీ జరిగేదాకా మళ్ళీ గోల ఇళ్లలో విసిగెత్తిపోతారు. విసిపోతారు అంటే ప్రాణశక్తి మళ్ళీ ఖర్చు అయ్యేంత వరకు మళ్ళీ ఆకలి వెంటనే వేసేయాలి 3 గంటల్లో. మళ్ళీ ఇంకా సిద్ధంగా ఉందిగా. ఎవడు పెట్టాడు నియమాలు? ఎవడు పెడితే వ్యవస్థ నడుస్తుంది. వ్యవస్థ కనిపిస్తుంది కానీ వ్యవస్థ నిర్మించిన వాడు కనిపించట్లేదు. అంతటా వ్యాపించున్నాడు, దేహంలో కూడా ఉన్నాడు కనుక సర్వబుద్ధి. మనలో ఆధారంగా ఉన్నవాళ్ళకి మనసు మునగాలి. మనసు తనని చలింప చేస్తున్న వాడిలో మునిగిందా? మనసు ఎంత ముందు చూస్తుండదు. ప్రపంచంలో వెళ్ళే వాళ్ళే కాదు, తనని నడిపిస్తున్నది సర్వబుద్ధి దృక్. సరేనా? అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తున్నాడు లోపలుండి. మనం వేటితో వేటిని చేస్తున్నాం అని నోట్ చేసుకుంటాడు. ఏమంటే ఇది పుస్తకాలు వాడుతున్నాడు, పుస్తకాలే అక్కర్లేదు. ఆయన గారు మహా మెమొరీ, సామాన్య మెమొరీ. సూపర్ కంప్యూటర్లు ఉన్నాయే, 1 కోటి సూపర్ కంప్యూటర్లు కలిపితే పరమాత్మ కాదు కూడా కాదు. సరేనా? ప్రతిదీ ఆయన దగ్గర రికార్డ్ అయిపోతుంది. ఏ క్షణం మనం ఆ మనసులో ఏ వస్తువుని ఇష్టపడ్డాం, టైము డేట్తో గ్రహం మొత్తం నక్షత్రం సహా చెప్పేస్తాడు కావాలి. పలానా సమయంలో తమర వస్తువుని ఇష్టపడ్డారు, అవునా కాదా? ఎలా చెప్పు? సాక్షిగా ఉన్నవాడిని అక్షి సాక్షి. సాక్షి అంటే కలవడు, వేరుగా ఉంటుంది. సాక్షి అంటే వాడే దాంట్లో చేరిపోడు. వాడు ఉంటేనే అవన్నీ జరుగుతుంటాయి, కానీ వాటికి మాత్రం తన బాధ్యత చేయడానికి లేదు. మనం అడిగాము కూడా, ఎందుకు మాకు ధనం ఇచ్చేవాళ్ళు ఇతని జన్మలో మరి అడిగారు కాబట్టి ఉద్ధవుడు అడిగాడు. ఉద్ధవుడు కాదు, ధ్రువుడు అడిగాడు. ఇంత పరమాత్మ వస్తే మోక్షం అడగకుండా అదేదో ధ్రువమండలం ఏదో అడిగాను ఏమిటి అని పరమాత్మ చెప్పాడు. నువ్వు క్రితం జన్మలో ఒక బ్రాహ్మణుడు, నీకు ఒక రాజుగారి స్నేహితుడు ఉండేవాడు. ఆ రాజుగారి యొక్క భోగాలు చూసి ఇలాంటి నాకు ఉంటే బాగుంది అనుకున్నావా? నువ్వు మర్చిపోయావు. ఏంది మర్చిపోతా? అందరూ బుద్ధి. అందుకే నీకు ఆ ముచ్చట తీర్చాను. వెళ్ళి నా లోకానికి కింద ఉండేటువంటి ధ్రువ మండలం, దానికి నేను అధిపతి చేస్తాను. హాయిగా ఇక్కడ 27,000 సంవత్సరాలు రాజ్యం చేయి, అయిన తర్వాత అక్కడ ధ్రువ మండలంలో ఉంది. నీకు ఆ భోగవాంచి తీరిపోతుంది. మనం ఏదో ఆషామాషిగా అనుకుంటే ప్రతి నోట్ చేసుకుంటాడు పరమాత్మ. అదోగోలా చాలా అసలు ఉన్నట్టుగా తెలియదు నోట్ చేసుకుంటాడు. అది ఏది పడితే కోరుకోకూడదు. అన్ని బంధాలు అయిపోతాయి. రండి చదువు ఏదో చేయండి. మొత్తం మీద అనుభవైక వైద్యుడు అంటే అవాంగ్మానస గోచరుడివి, వాక్కుకి మనస్సుకి అందవు, సమస్త బుద్ధులకి సాక్షిభూతుడివి. సరేనా? కనుక ప్రభు ఇటువంటి మహానుభావమైనటువంటి నువ్వు నీ యోగమాయ చేత ముందుగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు నీలోంచే నీకు విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి ఈ జగత్తుని సృజించేవయ్యా. సృజించి సమస్త ప్రాణుల్ని ఈ 3 గుణాలతో తయారు చేస్తావు. సత్వ రజస్తమ గుణాలతో తయారు చేసి వీళ్ళందరినీ కలిపి ప్రపంచంలో వదిలించావు. వదిలిగానే వాడు పుట్టుకుంటారు ఒకరితో మనిషితో మనిషి సత్సంగాల్లో వదిలేదు. అందువల్ల సృజించేవయ్యా జగత్తుని నువ్వు చెప్పకూడదు. నువ్వు ఏదో దాని ఎందుకు ప్రవేశించినట్లుగా కనిపిస్తున్నావు, కానీ యథార్థాన్ని వాడు అతీతంగా నీ ఎందే నడుస్తున్న కారణం చేత ఈ జగత్తులో నువ్వు అంతటా
జగత్తులోకి ప్రవేశించాము అంటున్నాం కానీ జగత్తు ప్రవేశించడం ఏంటి? నువ్వు జగత్తు నీ అంతా నడుస్తావు. సినిమా నడుస్తున్న సినిమాలోకి తెర ప్రవేశించంతా పిచ్చి మాట. అది తెర మీద సినిమా నడుస్తుంది. తెర మీద సినిమా నడుస్తుంది కనుక సినిమాలో భాగమైన ప్రతి బొమ్మలోకి తెర దూరింటిగా కనిపిస్తుంది అలా. అంతేగాని తెర ఎక్కడ ఉంది? సినిమాలో దూరంగా వస్తుంది. అదే అదిగా ఆ విధంగానే పరమాత్మ ఈ దేహాల్లో ప్రవేశించాడని మాట కూడా అంతే అర్థం. ఆ మాట అంటున్నాడు. నువ్వు అసలు నిండున్న వాడు ప్రవేశించడం అంటే మళ్ళీ నువ్వు లేకపోతే ఏం కదులుతాయా అన్నీ అలా పడి ఉంటాయి. సరేనా? అందువల్ల నువ్వేదో వాటిలో ప్రవేశించినట్టుగా కనిపిస్తున్నావు కానీ యథార్థానికి వీటన్నిటికీ వీటిలో ఉంటుంటావు. వీటికి అతీతము జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇవేమీ లేకపోయినా పరమాత్మ ఉండగలడు. ఆయన లేకపోతే ఇవేమీ ఉండలేవు. దాన్ని అతీతత్వము అంటారు. అంతేగా? అనగా నువ్వు జగత్తులందు ప్రవేశించినట్లున్నా సరే దాని గుణాలు నిన్ను అంటావు, అంట నిప్పవు. అందువల్ల ఏ దోషము నీకు పట్టదు. సరేనా? కనుక స్వామి నిజ సృజింపబడినట్లు ఈ ప్రపంచంలో ప్రవేశించి కూడా ఈ ప్రవేశింపకుండా ఇది ఎలా ఉంటుందంటే మొత్తం మీద ఆయన తత్వరహస్యాలు బోర్డు చెప్పారులేండి. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని నీలోంచి మొత్తం ఈ నీలోంచి ముందు పరమాత్మ సంకల్పం చేయగానే అవ్యక్తం అనేది పుడుతుంటాం. ముందు అవ్యక్తం అంటే మాయ యొక్క మూలస్థితి. అవ్యక్తము అంటే ఈ జగత్తు పుట్టకముందు, జగత్తు పుట్టిన తర్వాత నామరూపాలతో తెలుస్తుంది. పుట్టకముందు నామరూపాలు తెలియవు, అంటే పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వదు. కానీ పరమాత్మలోంచి జగత్తు కదలగానే ఏమిటో చెప్పలేని ఒక అస్పష్టంగా ఉంటుంది జగత్. దాని స్థితిని అవ్యక్తము. పరమాత్మ నుంచి ముందు అవ్యక్తం బయలుదేరుతుంది. ఆ అవ్యక్తంలోంచి మహత్తు బయలుదేరుతుంది. ఆ మహత్తులోంచి మొత్తం మీద అక్కడి నుంచి అహంకారం, అక్కడి నుంచి ఇంద్రియాలు, అక్కడి నుంచి దేహాలు, గుణాలు, ఇలా బయలుదేరి పైకి రావడం కాదు. ఒక స్టెప్ దానికి ఒక స్టెప్ జరిగిపోతుంది. జరిగిపోయి నామరూపాలు జరిగాయి. ఇదంతా నీ అందే నీ సంకల్పంతో జరిగిపోతుంది. సరేనా? ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఇలాగా ఉత్పన్నం చేస్తున్నావు. కావున ఈ బ్రహ్మాండంలో ప్రవేశించినట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది అంతా ఉన్నట్టుగా. ఈ దీనిలో నువ్వు ప్రవేశించావు అన్నట్టుగా కనిపిస్తుంది కానీ నువ్వు అంతగా నిండున్నవాడు. వాస్తవానికి అన్నింటిలో నువ్వు ముందు నుండే ఉన్నావు అని ఈ మాట కరెక్ట్గా చెప్పాలి. వస్తే లేనివాడు ప్రవేశించడం కాదు, ఎప్పుడూ ఉన్నవాడిదే. ఇది జగత్తు దృష్టితో పరమాత్మ అలా చెప్తున్నాం. పరమాత్మ జగత్తులో ప్రవేశించేటండి. ప్రవేశించడం అంటే ఉన్నవాడే. ప్రవేశించడానికి మన తండ్రి గారు లాగా ఒకప్పుడు లేనివాడు అప్పుడు ఉన్నవాడు కాదు. తండ్రి గారు ఆఫీస్కి వెళ్ళారు, పైగా ఆఫీస్కి రాగానే ఇంట్లో ప్రవేశించారంటే ఇప్పుడు ఇంట్లో లేడే. అలా పరమాత్మ పరిమితుడు కాదు, అపరిమితుడు, ఎప్పుడూ ఉన్నవాడు. ఇది జగత్తు దృష్టితో ఆయన చూస్తున్నాం కనుక నువ్వు విశ్వంలోకి ప్రవేశించావు అన్నట్టుగా కనిపిస్తుంది. కెరటాల్లోకి సముద్రం ప్రవేశించిందండి, పిచ్చి మాట. సముద్రాలకు ప్రవేశించినటువంటి కెరటాలు సముద్రంలోనే ఉన్నాయి కదా. అలా వసుదేవుడు ఇట్టించడు చూస్తున్నాడు, తత్వజ్ఞాని వసుదేవుడు. కాబట్టి మహానుభావుడు పుట్టాడు. అందువల్ల ఇక చాలా చాలా పెద్ద పెద్ద స్తోత్రం నడిచింది. మొత్తం మీద ఎంత అయిన తర్వాత వసుదేవుడు స్తోత్రం మధ్యలో ఒక దగ్గర ఆపుకుంటున్నాం. ఆ తర్వాత మొత్తం మీద దేవకిదేవి దగ్గరికి వస్తే ఆ పిల్లవాడి యొక్క శంఖచక్ర గదా పద్మాలు కాస్త ఆ లక్షణాలన్నీ చూసి శ్రీమన్నారాయణుని గ్రహించేసింది ఆ తల్లి. మొత్తం మీద మళ్ళీ కౌన్సిల్ వల్ల ఏం ముప్పు వస్తుందో అని చెప్పి భయపడుతూ ఓ పక్క పురుషోత్తముడు తన యొక్క పుత్రుడైనది ఓ పక్క ఆనందిస్తుంది, ఈ రూపం చూసి ఓ పక్క భయపడుతుంది. భయం ఓ పక్క, ఆనందం ఓ పక్క. దేవకిదేవి మనసులో అప్పుడు స్వచ్ఛమైనటువంటి మందహాసంతో ఆ మహాతల్లి, ఆ మహానుభావుడు అలా స్తోత్రం చేస్తుందిగా, స్వామి నీ రూపం ఇట్టిది అట్టిది అని వర్ణింపనలవి కాదు. మనకు తెలిసిన దేనితోనే నీ రూపాన్ని వివరించలేము. సరేనా? కనుక నీ నుంచి ఈ విశ్వం ఏ విధంగా వచ్చింది మొత్తం మీద అంతా చెప్పి అంతా అయిన తర్వాత దయచేసి నువ్వు ఈ యొక్క రూపాన్ని అంటే లోక ఆరాధ్యుడు అనేటువంటి నీవు నేడు నా గర్భస్థుడు అయ్యాడు. లోకములన్నింటి చేత ఆరాధింపబడే నీవు మా అదృష్టం గురించి నా గర్భంలో ఎంతకాలం ఉన్నావు. ఈ మధ్యలోకాన్ని అనుసరించినటువంటి ఈ నీ లీల మహా ఆశ్చర్యకరం. మధ్యలోకము, మనం ఉన్న లోకానికి మధ్యలోకము అంటారు. మనందరినీ మధ్యులు అంటారు. అంటే మృగ స్వభావం గలవాడు, మరణించే స్వభావం ఉన్నటువంటి దేహాలను ధరించిన వాడు కనుక మధ్యులం, మధ్యలోకం. ఈ మధ్యలోకంలో కూడా దిగొచ్చి ఇలాగా నా గర్భంలో ఉన్నట్టుగా వ్యక్తమైనట్టుగా కనిపించు. ఇదంతా కూడా నీ లీల అనగానే అప్పుడు ఆయన చెప్పాడు,
నేను మీకు ఈ విధంగా ఎందుకు ఈ చతుర్భుజ రూపంలో కనిపించానంటే మీకు నేను గతంలో ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని చెప్పడానికి. మీరు స్వయంభవ మన్వంతరంలో గతంలో మీరు కృష్ణి అనేటటువంటి పేరుతో కృష్ణి అనే ఒక పేరున్న సాధ్వీమణివి, ఈ మహానుభావుడు సుతపుడు అనే పేరున్నటువంటి ప్రజాపతి బ్రహ్మగారు మీ ఇద్దరిని సృష్టించి ప్రజలను పెంచండి అని మీ ఇద్దరిని పెట్టారు ఆ కార్యక్రమం మీద. దాంతో ప్రజా సృష్టికి మీ ఇద్దరిని కూడా బ్రహ్మగారు ఆదేశించారు. అప్పుడు మీరు ఇంద్రియ నిగ్రహంతో చాలా ఘోరమైన తపస్సు చేశారు నా కోసం. ఆ తపస్సు ఎలా చేశారంటే మీరు ఎరువురు కూడా ఘోరమైన వర్షాలు, పెనుగాలులు, బలమైనటువంటి ఎండ బాధలు, తీవ్రమైనటువంటి చలి తాకిడులు, దుర్బలమైనటువంటి వేసవి తాపాలు ఇవన్నీ కూడా సహించారు ఆ తపస్సులో భాగంగా. ప్రాణాయామ సాధన ద్వారా మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగేసుకున్నారు. ఆ తపస్సు చేసే సమయంలో చెట్ల నుంచి రాలిపడినటువంటి ఎండుటాకులు మాత్రం తింటూ తపస్సులో ఉన్నటువంటి నియమాలు కాలం గడిపారు. క్రమంగా వాటిని కూడా మానేసి వాయువుని ఆహారంగా స్వీకరించడం ప్రారంభించారు. వాళ్ళకి ఆయన పుట్టాడంటే ఇందుకు పుట్టాడు. కేడకల్లా భోజనం చేసేవాడు పరమాత్మ దొరకడం పుట్టడం కదా కూడా గాలినే భోజనం చేసిన వాడు. ఎండుటాకులు కూడా మానేశారు. అమ్మవారు కూడా అయ్యవారి కోసం తపస్సు అలాగే చేసింది. కొంతకాలం ఆకులు తింది అమ్మవారు, తర్వాత ఆకులు కూడా విడిచిపెట్టిస్తుంది. అందుకే అపర్ణ అని పేరు వచ్చింది అమ్మవారు. పర్ణము అంటే ఆకులు కూడా విడిచిపెట్టిస్తుంది. తీవ్రమైన తపస్సు చేస్తే అప్పుడు ఆయన గారు భర్తగా దొరికారు. సరేనా? ఈ విధంగా మీరు ప్రశాంత చిత్తులై నా నుండి మీ అభిష్టాలు తీర్చుకోవడానికి నన్ను ఆరాధించారు. సరేనా? ఈ విధంగా మీ చిత్తాలు నా యొద్ద నిలిపి 12,000 దివ్య సంవత్సరాలు మీరు తీవ్రమైన రీతిలో ఒక దుష్కరమైనటువంటి తపస్సును ఆచరించారు. అప్పుడు నేను మీ యొక్క ఈ తపస్సును మెచ్చుకొని వ్యక్తమైతే అప్పుడు మీరు ఒకే కోరిక 3 సార్లు అడిగారు. నీలాంటి వాడు మాకు పుత్రుడుగా కావాలి. ఆ మాట 3 సార్లు. నీలాంటి వాడు మాకు పుత్రుడుగా కావాలి అంటే అలాంటి వాడు నేను తప్పించి కూడా అడుగుతాడు లోకంలో. నువ్వే పుత్రుడుగా కావాలని అడగలేదు. నీలాంటి వాడు మాకు పుత్రుడుగా కావాలి 3 సార్లు అడిగారు ఒక మాట. అందుకే ఆయన అర్థమైపోయింది, ఓహో వీళ్ళు నన్నే పుత్రుడుగా అడుగుతున్నారు కదా అని వెంటనే 3 సార్లు అడిగారు కాబట్టి 3 సార్లు తీరుస్తాను ఈ కోరిక అని. ఆ జన్మలో కృష్ణి తుడుగా మీరు ఉన్నప్పుడు అక్కడ మీకు నేను పుట్టాను. అప్పుడు నా పేరు కృష్ణి గర్భుడు. తర్వాత అదితి కశ్యపుల కింద మీరు వచ్చినప్పుడు వామనావతారంగా వచ్చారు. నా పేరు అప్పుడు ఉపేంద్రుడు. ఇంద్రుడికి తమ్ముడైన వాడు ఇంద్రుడు ఉపేంద్రుడు. పుట్టివాడుగా ఉన్నాడు కాబట్టి వామనుడు. సరేనా? ఇప్పుడు ఈ జన్మంలో మహానుభావులలో మీ ఇద్దరు కూడా ఈ విధంగా వసుదేవుడు దేవకిగా ఉన్నారే, ఈ శరీరంలో ఈ విధంగా చతుర్భుజ రూపాన్ని దర్శించాను. అంటే నేను కనుక అందరిలాగా 2 చేతులతో కనిపించినట్టయితే నా అవతార వైశిష్టం మీకు బోధపడదు కాబట్టి ఈ విధంగా 4 భుజాలతో వచ్చాను. అంటే నా మాట నేను మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అనేది మీకు మీరు కంగారు పడకండి. ఈ 4 భుజాల రూపం ఇలా ఉండదు, ఇది మళ్ళీ 2 భుజాల రూపం అయింది. మీకు బోధపరచడానికి ఇదంతా. మీరు ఎల్లప్పుడూ కూడా చాలా అద్భుతమైన మాట చెప్పుకుంటున్నారు. మీరు ఎల్లప్పుడూ నన్ను పుత్రభావంతో వాత్సల్యంగా ఓ పక్క చూస్తూ మా పుత్రుడిగా వచ్చినప్పుడు సాక్షాత్ పరబ్రహ్మమే అనే దృష్టితో ఉండాలి. మీకు నన్ను చూడగానే 2 భావాలు కలుగుతాయి. చూడగానే పుత్రభావం కలగగానే మాకు పుత్రుడిగా పుట్టినవాడు పరబ్రహ్మమే అని చెప్పుకుంటాం. అలా కాదు, చూడగానే పరబ్రహ్మం కనిపిస్తే పరబ్రహ్మ భావం వస్తే నా విషయంలో మీకు ఆ పరబ్రహ్మమే మా యొక్క అనుగ్రహంతో పుత్రుడిగా పుట్టిందని ఇలా అంటే ఒకటి అనుకుని ఆగిపోకండి, 2ది కూడా ఉంటాయి. పరబ్రహ్మము పుత్రుడు ఏది ముందు కదిలితే దాని 2వ జాయింట్. ఏదైనా ఎప్పటికైనా సరే మీరు నా యొక్క పరమగతిని పొందవలసిందే. మీరు నన్ను పరబ్రహ్మంగా భావించుకుంటూ నా పరమగతిని మీరు పొందాలి. ఇలా ఈ దేహాలకి ఉండిపోవడం కాదు, మోక్షం పొందాలి అని మొత్తం మీద వాళ్ళిద్దరికీ కూడా స్వామి కర్తవ్యాన్ని బోధించి వెంటనే తన మాయా ప్రభావంతో శిశురూపం దాల్చాడు. ఆ వసుదేవుడు భగవంతుడి ప్రేరణ మేరకు ఆ శిశువుని తీసుకుని ఆ ప్రసిద్ధ గృహం నుండి బయటకు వెళ్ళడానికి సంకల్పించి అప్పటిదాకా కాళ్ళకున్న గొలుసులని మాకు అనుకోలుగానే ఏముంది. పైన ఉన్న వాళ్ళందరూ కూడా మాయ చేత ఆవహింపబడ్డారు. ఎవరికి స్మృతి లేదు. అప్పటిదాకా కౌన్సిల్ ఎగిరేడు పడుతున్నాడు. వాడు పరమాత్మ అనుకోవాలి కానీ ప్రపంచం మనకి పరిచయం ఎర్రతవా చేయకూడదు. పరమాత్మ అనుకూలం ఒక్కటి లేదో సానుకూలే జగన్నాథం సానుకూలే జగత్రయం శాస్త్రవాది. జగన్నాథుడు ఒక అనుకూలంగా మనకున్నాడా? జగత్రయం మనకు అనుకూలం లేదా? ఇంట్లో వాళ్ళే మాట్లాడాలి. జగన్నాథుడు మన వాడు అవ్వాలి. వెంటనే
ఈయన గారు ఆజ్ఞాపించాడు, దాంతో వసుదేవుడు కాస్త ఈ పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి అదే సమయానికి ఈయన సంకల్పంతో అక్కడ యశోదామాత కాస్త ఆ శిశువుని ప్రసవించింది. అయితే ప్రసవ వేదన కారణం చేత పుట్టింది ఆడపిల్లో మగపిల్లవాడు ఆవిడ పోల్చలేని స్థితిలో యోగమాయలో పడిపోయింది. ఆవిడ పుట్టేరని తెలుసు, కానీ ఆ పుట్టిన పిల్లల్ని చూసుకోలేనటువంటి ఒక అలసట. ఆ అలసటలో మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మాయా ప్రభావితం చేసాడు పరమాత్మ. మొత్తం ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఎవరికి తెలియలేదా? ఎవరికి తెలియదు, ఏమిటో తెలియనట్టు మైకల్లో ఉండిపోయారు ఎంతమంది. దాంతో వసుదేవుడు గారు కాస్త ఈ పిల్లల్ని అవతల పక్క చేర్చి ఆ పిల్లల అవతల పక్క తీసుకురావడం, వచ్చి రాగానే మళ్ళీ బంధాలు కాస్త తగులుకున్నాయి. వెళుతున్నప్పుడు బంధాలు ఏమీ లేవు, వచ్చి రాగానే బంధాలు తగులుకున్నాయి. మొత్తం మీద ఇంకా అందరూ అన్ని చోట్ల సెటిల్ అయ్యారు అనగానే అప్పుడు అక్కడ ఆయన ఏడుపు ప్రారంభించాడు, ఇక్కడ ఈ అమ్మాయి ఏడుపు ప్రారంభించాడు. ఏడుపు ప్రారంభించగానే మళ్ళీ మనం తెల్లారి నిద్రలేవడమే, సింపుల్. మనం తెల్లారి నిద్రలేస్తే ఏముందంటే ఏడవడానికి ఏడవాలంటే అంతేనే. ఏ సుఖంగా ఉన్నామో నిద్రలో ఉన్నాం, లేస్తే మళ్ళీ మమ్మల్ని కీచిన బొమ్మలు అది అలా తిరగడం అంటే ఈ పిల్ల ఏడవగానే మొత్తం ఇంతమంది లేచారు. అవన్నీ కబురు చేర్చారు. దాంతో సంవత్సరుడు గారు కాస్త కజముడు బయలుదేరాడు ఆయన పద్ధతిలో. అక్కడ ఆ పిల్లవాడు కాస్త ఇక్కడ ఏడుపు వాడి చావు, అక్కడ ఏడుపు నందుడు ఆనందాలు. ఇంకా ఆనందాల పంట రేపటి రోజున మనం చెప్పుకుంటాము కాదు, అర్ధరాత్రి పుట్టాడు కనుక తెల్లవారి సమయంలో పరమాత్మ ఏడుపు ప్రారంభించాడు. వాళ్ళందరూ హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ కార్యక్రమం జరిగిపోయి దానికి అర్థమైపోయింది. కంసుడు మళ్ళీ వైరాగ్యం ఉంది. కంసుడు వేదాంతం చెప్తాడు మళ్ళీ మళ్ళీ నిన్ను పుట్టేవాడు మరొక చోట, నిన్ను చంపేవాడు మరొక చోట పుట్టే ఉన్నాడు. మరొక చోట పుట్టే ఉన్నాడు అది కానీ ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళాడని చెప్పలేదు. అనగానే వెంటనే అనుకున్నట్ట మనుషుల్లాగా దేవతలు కూడా అబద్ధం ఆడుతున్నారా? మనల్లో ఒకరు చేశాడు అందులో ఒక లిస్టులో. అబద్ధాలు చెప్పడం మనుషులుగా తెలుసు అనుకున్నాను, దేవతలు కూడా ఏమన్నా రాష్ట్రమగర్భంగా పుడతా అన్నాడు. ఇంకో చోట పుట్టించాడు అంటే నేను జాగ్రత్త పడ్డానన్నా వాడి జ్ఞానం అలా పనిచేస్తుంది. ఇక్కడ పుట్టి అలా వెళ్ళాడు వాడిగా తెలుస్తుంది. ఇలాగే ఉంటుంది పరమాత్మ మాట ఎప్పుడూ తప్పడు కనుక ఆవిడ సగం చెప్పింది ఆవిడ. దాంతో వెంటనే బాబా అని ఇలా వాడిని పిలిచి వాడి పాదాలకు ఇలా నమస్కారం పెట్టి నీ 6 పిల్లల్లో పోవడంలో నా దేవుని ప్రేమే ఇదంతా నీ తెలియని దేవుని జగత్కర్త కూడా ఉన్నాడు కదా, వాడి ప్రేరణ మేరకు నా ద్వారా అలా జరిగింది. వాళ్ళకి చావు నా దగ్గర రాసింది, నేను చేయగలిగింది ఏమీ లేదు, నేను నిమిత్తం మాత్రమే బాబా అనగానే దేవుడు కూడా వాళ్ళిద్దరు కూడా నవ్వి మీరు నన్ను క్షమిస్తే కానీ ప్రాణం సుఖం ఉండదు అన్నాడు. ఒక దేవదేవుడు కూడా క్షమించింది. అంతేలే పరమాత్మ లేదా నువ్వే మాత్రం స్వతంత్రుడుగా అని వాడు వేదాంతం మాట్లాడారు, వీడు ఏ పని లేకపోతే మాట్లాడకూడదు వేదాంతం కనుక అందువల్ల చక్కగా మాట్లాడాడు మహానుభావుడు కాదు. మాట్లాడగానే మొత్తం వాళ్ళ మీద క్షమింపబడ్డాడు. వాళ్ళు మర్యాదగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంకెందుకు ఇక బంధించాలి దేనికి వాళ్ళు విడిచిపెట్టేసాడు. ఈయన గారు కాస్త వెంటనే బుద్ధి మారుతుందా అందరినీ మళ్ళీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టగానే మళ్ళీ వీళ్ళందరూ సలహాలు చెప్పారు. ఎక్కడో పుట్టాడు అంటారు కాబట్టి 10 రోజుల లోపు పుట్టిన వాళ్ళందరినీ కూడా సంహరించుతాం అని వాళ్ళు ఆలోచించారు. దాంతో మొత్తం మీద ఆ మహానుభావుడు విష్ణువు కదా పుట్టినవాడు, ఆయన ఉండే ప్రదేశాలు ఇదిగో యజ్ఞవాటికలు, తపో భూములు, ఎక్కడైతే శాస్త్రాన్ని ఆధారం పెట్టుకు బతుకుతున్నారో విపురులు మహాత్ములైన వాళ్ళు ఆశ్రమాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్ధం చేస్తారు. ఆయన గారు ఉండేది సనాతనం ఎక్కడైతే అక్కడ విష్ణువు ఉంటాడు, యజ్ఞాలు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ విష్ణువు ఉంటాడు, యజ్ఞోవై విష్ణువు. అందువల్ల ఇవన్నీ ఓ పక్క తొలగించుకుంటూ పోదాం. కంస మహారాజా ఓ పక్క ఈ పిల్లల సంగతి మన పోతాయి లాంటి వాళ్ళందరినీ వీడి సరిపెట్టేస్తారు. మొత్తం మీద ఇలా జరుగుతుంది మొత్తం మీద మీకు విష్ణువు యొక్క ఇది లేకుండా మేము చేస్తామండి వాళ్ళందరూ హామీ ఇవ్వడంతో కంసుడు కొంత ప్రశాంతత వహించి ఆయన గారు ఆయన భవనంలోకి వెళ్ళాడు. వాళ్ళు ఆయన గారు అలా ఉండమండి అక్కడ మనం కథ ఆపకూడదు, యువతల పక్క వస్తాం, యువతల పక్క వచ్చి పిల్లవాడిని నిద్ర లేపుతాం. పిల్లవాడు నిద్ర లేచి లేవగానే ఇంకేముంది ఆనందాల పంట నిద్ర లేచి మన నిద్ర లేవడానికి ఆయన నిద్ర లేవడానికి తేడా ఉంది. మనం నిద్ర లేచేది ఉన్న ఆనందాలు తీసేదాన్ని యథార్థమైందంటే ఆయన గారు నిద్ర లేచింది తమో గుణంలోంచి బ్రహ్మానందంలో బ్లాక్ వెళ్ళాను. అందువల్ల ఒక్కసారి కేక పెట్టాడేమో దాంతో ముందు యశోద తెలివచ్చు. పక్కనే నందుడు మొత్తం మీద నిద్రలేదే చూసారు. పిల్లవాడిని చూస్తే ఆశ్చర్యపోతున్నారు అందరూ. అయితే 2 చేతుల వాడు ఆ 2 చేతుల వాడిని చూసేసరి కల్లా కనిపించలేదు. ఆ పొద్దులలో కారణం అసలే చీకటే ఇంకా వెలుగు వచ్చేరాని స్థితిలో అసలే నల్లవాడు పుట్టాడు. ఈ నల్లవాడు ఆ వాడిని చీకటి పడుతుంది. అది లేదు పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతుక్కున్నారు. అన్నింటిని వెతుక్కోవడంలో ఆ పళ్ళ వరుస ఆ తెల్లటి కాంతి ఇలా నవ్వగానే ఆ నోరు విప్పగానే ఆ పళ్ళ కాంతి బట్టి